హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 1 GB వరకు సైజు ఉన్న ఫైల్స్ని వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఈమెయిల్స్ ఎక్కడైనా కానీ ఏ విధంగా ఈజీగా పంపించవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి ప్రాసెస్ మీరు ఇంతకు ముందు కూడా చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, send.firefox.com అనే వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ నేను మీకు ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఇది ఫైర్ ఫాక్స్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఫైర్ ఫాక్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న, విండోస్ కంప్యూటర్స్ ఉపయోగిస్తున్న వాళ్ళందరికీ కూడా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో ఇలాంటి వెల్ నోన్ బ్రౌజర్ నుంచి వస్తుంది కాబట్టి మన ఫైల్స్కి సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంతేకాదు ఇందులో కొన్ని మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఇక మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. మనం పంపించే ఫైల్స్ ప్రైవేట్గా ఉంటాయి, అంతేకాకుండా ఎన్క్రిప్ట్ అయి వెళ్తాయని చెప్తున్నారనమాట. ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ లెర్న్ మోర్ దగ్గర క్లిక్ చేయొచ్చు. కానీ మీరు ఫైల్స్ పంపిద్దాం అనుకుంటే మాత్రం కింద చూస్తున్నారు కదా, సెలెక్ట్ ఏ ఫైల్ టు అప్లోడ్ అని ఉంది. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం నేను book1 XLS ఫైల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ అవే కాపీ టు క్లిప్ బోర్డ్ దగ్గర క్లిక్ చేసి ఈ లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. కానీ మీరు టాప్లో చూస్తున్నారు కదా, ద లింక్ టు యువర్ ఫైల్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 1 డౌన్లోడ్ ఆర్ 24 hours అని ఉంది. అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎన్నిసార్లు డౌన్లోడ్ అవ్వాలో. అంటే మీరు పంపించే ఫైల్ ఎవరికన్నా కేవలం ఒక్కసారి మాత్రం డౌన్లోడ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరికి డౌన్లోడ్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ 1 డౌన్లోడ్ సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఎక్కువ మందికి డౌన్లోడ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. అప్ టు 20 డౌన్లోడ్స్ వరకు మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఎన్ని డౌన్లోడ్స్ అయితే సెలెక్ట్ చేస్తారో అన్ని డౌన్లోడ్స్ అయిన తర్వాత ఇక ఆ లింక్ ఎవరి దగ్గర ఉన్నా కానీ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోలేరు. అదొక మంచి ఫీచర్. అది కాకుండా ఆర్ 24 hours అని ఉంది. అంటే ఎవరైనా కానీ మీ లింక్తో ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ 24 hours తర్వాత ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకా లింక్ పనిచేయదనమాట. సో ఎవరైనా మీ లింక్ మళ్ళీ ఫార్వర్డ్ చేసినా కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. పర్సనల్ ఫైల్స్ ఏమైనా పంపిస్తున్నప్పుడు ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది. ఇక ఇంతకుముందు చెప్పినట్టు మీరు లింక్ షేర్ చేయాలనుకుంటే కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లింక్ కాపీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ లింక్ ఎక్కడికైనా సెండ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మరొక ఫీచర్ కూడా ఉంది. రిక్వైర్ ఏ పాస్వర్డ్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఒక పాస్వర్డ్ కూడా అడుగుతుంది అనమాట. అంటే మీ లింక్ ఎవరికైనా పంపిస్తే వాళ్ళ లింక్ పై క్లిక్ చేస్తారు కదా, వాళ్ళకి అప్పుడు ఒక పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేశారో అదే పాస్వర్డ్ వాళ్ళు అక్కడ ఎంటర్ చేస్తేనే ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు పంపించే ఫైల్కి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికి మీరు లార్జ్ ఫైల్స్ ఏమైనా పంపిద్దాం అనుకుంటే మాత్రం ఈ వెబ్సైట్ బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వెబ్సైట్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.